మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలో గురువారం సాయంత్రం వచ్చిన ఈదురుగాలులు గాలివాన పూర్తి బీభత్సాన్ని సృష్టించాయి. బలమైన ఈదురుగాలులకు మండల పరిధిలోని లింగోజిగూడ గ్రామ శివారులోని కోనమక్తులో గల 2 కోళ్ల ఫారాలు పూర్తిగా నిలమట్టమయ్యాయి. గాలివాన బీభత్సానికి లింగోజిగూడ గ్రామానికి చెందిన దొంతి మల్లేష్, నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి వంజరి శ్రీనివాస్ కోళ్ల ఫారాలు కూలిపోయి అందులో ఉన్న కోడిపిల్లలు చనిపోయాయి. బలమైన ఈదురుగాలులు వీచిన వల్ల 2 కోళ్ల ఫారాలు పూర్తిగా కూలిపోయి సుమారు 30 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు రోధిస్తూ తెలిపారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఇదిలా ఉండగా బలమైన ఈదురుగాలులకు రూపులతాండా గ్రామ పంచాయతీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి తాండాకు చెందిన బాణావత్ లక్ష్మి నివాసం ఉండే ఇల్లు పూర్తిగా కూలిపోయి బాధిత కుటుంబం రోడ్డున పడింది. నిరుపేద కుటుంబానికి చెందిన బాణావత్ లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గాలివాన దాటికి కొత్తపేట చౌరస్తా నుండి పిల్లుట్ల చౌరస్తా మీదుగా ఉన్న చెట్లన్నీ కూలిపోయాయి. ఎదురుగాలులు సృష్టించిన భీకర వాతావరణానికి ప్రజలు భయంతో వణుకుతో ఇళ్లలోనే ఉండిపోయారు. ఏది ఏమైనా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.